వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. హైదరాబాద్ నగరంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నాయకత్వంలో చలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. ఇందులో భాగంగా తిరంగ యాత్రలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కించపరిచారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. విదేశీ వనితల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడం ఏమిటని మండిపడ్డారు. అన్నదాతలు ఆరోగ్యస్తులు పడుతుంటే రైతు సమస్యలపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించలేదని మండిపడ్డారు. అందాల పోటీలు నిర్వహించామని ఎవరు అడిగారని, వాటిపై రివ్యూలు ఏమిటని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాజీపేట నుంచి హనుమాన్ స్వాములు కొండగట్టు అంజన్న దర్శనానికి కాలినడకన బయలుదేరారు. గురువారం సాయంత్రం ప్రారంభమైన వారి యాత్ర రాత్రి కరీంనగర్ కు చేరుకుంది. వేములవాడ రాజన్నను దర్శించుకుని నేడు కొండగట్టుకు చేరుకుంటామని చెప్పారు. అంజన్న దర్శనం అనంతరం భద్రాచలం చేరుకుని దీక్ష విరమిస్తామని స్వాములు శరత్, శివకుమార్, శ్రవణ్, మహేష్, నవీన్, నాగరాజ్, మనోజ్ రామ్ తెలిపారు. అలంపూర్ నియోజకవర్గం 5వ మండలం దేవబండ గ్రామంలోని శ్రీ శ్రీ ఉల్లిగమ్మ అవ్వ పరశురాములు ఊర్లో దేవరులు విచ్చేసిన సందర్భంగా దాసంగలతో ఊరికి వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గోకుల కృష్ణ కోలాటం ఆధ్వర్యంలోని పిల్లలకి అమ్మవారి వేషం, నల్లపోచమ్మ వేషధారణలో నిర్వహించడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు ప్యాక్స్ వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని మాచర్ల ప్రకాష్ అన్నారు. 2 రోజుల నుండి గన్ని బ్యాగులు ఇవ్వడం లేదని, వడ్లకు క్వాంటా వేయాలంటే 100 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నదని, రైతుల వడ్లకు తరుగు దోపిడీ జరుగుతుందని, రైతులే ప్రైవేట్ ట్రాక్టర్లకు 1500 రూపాయలు పెట్టుకునే దుస్థితి సెంటర్లో ఉందని, సెంటర్ను బ్లాక్లో పెట్టాలని డిమాండ్ చేశారు. బంధని తాడిచెర్ల ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. సీతంపల్లి శివార్లో అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్ వద్ద 3 అడుగుల మేర లోతుగా రోడ్డు కుంగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేగంగా వచ్చే వాహనాలు అదుపు తప్పి ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. యాదగిరిగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. వేసవి ఎండల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చలువ పందిర్లు, మంచినీటి ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు సర్వ దర్శనాలకు 2 గంటల సమయం పడుతున్నట్లు వెల్లడించారు. ఆందోళన నియోజకవర్గం టెక్మాల్ మండలం బొడ్మట్పల్లి గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బొడ్మట్పల్లి గ్రామంలో వీరభద్ర స్వామి చరిత్ర మిద్దరాములు ఒగ్గు కళాకారుల బృందంచే రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి సౌజన్యంతో నిర్వహించారు. గ్రామ ప్రజలు శాలువతో ఘనంగా ఆయనకు సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమాద స్థలానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మరోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫైర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఎక్విప్మెంట్లు పెంచాలని కోరారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ కొంతమంది మిల్లర్లు కావాలని తరుగు పేరుతో రైతులకు ఇబ్బందులు పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, రైతు ఎట్టి పరిస్థితుల్లో మిల్లుకు వెళ్లవద్దని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనేందుకు సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.